ముందుగా మనకి కావాల్సిన ఆనియన్స్ తీసుకోవాలి. దాన్ని మొత్తం అన్ని ఆనియన్స్ కట్ చేసుకోవాలి. మొత్తం పూర్తిగా ఆనియన్స్ కటింగ్ చేసుకున్నాక మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న మన ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ని ఆయిల్ వేరెక్కాక ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ మొత్తం వేసాక మనం కలపాలి. కలిపాక కొంచెం సాల్ట్ వేస్తే ఏంటిదన్నమాట, కొంచెం సాల్ట్ వేస్తే అంటే తొందరగా ఆనియన్స్ గోలుతాయి. అందుకే సాల్ట్ కొంచెం వేసుకుంటాం. అట్లా కొంచెం గోలినాక అల్లం వేసుకోవాలి. కొంచెం అల్లం వేసుకోవాలి, తగినంత పసుపు వేసుకోవాలి, కలుపుకోవాలి. ఆ తర్వాత కాసేపు దాన్ని సిమ్లో ఉంచాలి. కొంచెం సాల్ట్, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ కారం ఎక్కువ తినే వాళ్ళైతే 3 or 4 కూడా వేసుకోండి, మీ ఇష్టం. మేము మాత్రం తక్కువ తింటాం, సో 2 స్పూన్స్ వేసుకున్నాం. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ కొట్టుకోవాలి. 6 ఎగ్స్ కొట్టుకోవాలి. కొంచెం అది అయ్యాక దాన్ని కలుపుకోవాలి. అది కొంచెం ఉడికినాక మనం గరం మసాలా ఏదో ఇప్పుడు చికెన్ మసాలా ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఇలానే చేసుకోండి. నాకైతే చాలా నచ్చింది కర్రీ, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ప్లీజ్.